హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? భోగి రోజు భోగి పళ్ళు సెలబ్రేషన్స్ మా బాబుకి ఎలా చేసామో చూద్దాం రండి. అడగడం మర్చిపోయాను. భోగి రోజు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భోగి పళ్ళ గురించి ఒక స్టోరీ విన్నాను. అది ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటాను. తెలుగు వారందరూ సంక్రాంతి కోసం ఎంత ఎదురు చూస్తారో దాని ముందు రోజు వచ్చే భోగి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళు గుర్తుకొస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పటి నిండా రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలు తీసుకొని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి తల మీదగా పోస్తారు. భోగి నాడు రేగిపళ్ళని ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే. ఆ రేగి పండుని 2 టైప్స్గా పిలుస్తారంట. ఇండియన్ డేట్ అని, ఇండియన్ జుజుబీ అని పిలుస్తారంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను అలా రేగి పండుని అలా పిలుస్తారని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలుసని. నేనైతే ఇండియన్ డేట్ అని, ఇండియన్ జుజుబీ అని ఇప్పుడే వింటున్నా ఆ పదం అనేది. మన తెలుగు వారందరూ రేగిపళ్ళు అని అంటారు కదా, నేనైతే ఎప్పుడు వినలేదు. మీరు వినుంటే కామెంట్ చేయండి. రేగిపళ్ళు ఎందుకు పోయాలో ఇప్పుడు చెప్తాను. సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం అంటే రేగి చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. అక్కడ రేగి పళ్ళు తింటూ తపస్సు అనేది చేశారంట. అందుకే ఆ ప్లేస్కి బద్రీ క్షేత్రం అనే పేరు వచ్చిందంట. రేగి చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అంటే 15 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని పెరుగుతుంది. రేగిపళ్ళే కాకుండా బంతిపూల రెక్కలు వాడడం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములను మాయం చేస్తుందంట. అందుకే బంతిపూల రెక్కలకు అంత ప్రాధాన్యత ఉందంట. బంతిపూల రెక్కలు చర్మానికి తగిలితే చర్మంకి సంబంధించిన వ్యాధులన్నీ కూడా దూరం చేస్తుందంట. భోగిపళ్ళు ఏ వయసు పిల్లలకు పోయాలి అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి, మగపిల్లలందరికీ పోయాలి. ఈ వయసులో ఉన్న పిల్లలకి అనారోగ్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటిని పోగొట్టడానికి ఈ రేగి పళ్ళు చాలా బాగా పనిచేస్తాయంట. అందుకే రేగి పళ్ళు అనేవి పోస్తారంట. రేగి పళ్ళలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది పిల్లలకి. జీర్ణ సంబంధ వ్యాధులను నివారించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి రేగిపళ్ళు. అందుకే ఇలాంటి వ్యాధులు నివారించడానికి ఇప్పటికీ కూడా రేగి తొక్కు, రేగి తాండ్రం చేసుకొని తింటూ ఉంటారు తెలుగువారంతా కూడా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే ముందు రోజుని భోగి పండుగగా జరుపుకుంటారు. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు ఉండాలని ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఇంతే అండి నాకు భోగి పళ్ళ గురించి తెలిసింది. మీకేమైనా కొత్తగా తెలుసుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలి అంటే మా బాబుకి అస్సలు హెల్త్ బాగాలేకపోయినా కానీ భోగి రోజు భోగి పళ్ళు పోయకపోతే ఎలా అండి. అందుకే మా బాబుని అలా రెడీ చేసి అలా కూర్చోబెట్టాము. పాపం మా బాబు బాగాలేకపోయినా కానీ ఎంతసేపు చాలా కష్టంగా కూర్చున్నాడు. మా ఇంటి దగ్గర వాళ్ళందరినీ పిలిచేసి ఇలా భోగి పళ్ళు అనేవి పోపిస్తున్నాము. అసలు కూర్చోవట్లేదని చెప్పేసి చాక్లెట్ల మీద చాక్లెట్సే తింటున్నాడు. తప్పదు కదండి, కూర్చోవాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి. అస్సలు మా బాబు వీడియోకి వెళ్ళే చూడట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ దానికి తగ్గట్టుగా లైటింగ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఎలాగోలా ఈసారికైతే ఇలా భోగి పళ్ళు అనేవి పోసాము. అలా కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అనేవి తీసుకున్నాము. మా అత్తయ్య చూడండి అక్కడ ఎలా ఆడిస్తుందో. భోగి పళ్ళు పోయడం కోసం మా అత్తయ్య అలా ఆడిస్తుంది. మా వాడేమో అస్సలు కూర్చోవట్లేదు. ఇప్పుడు వస్తాడండి వాళ్ళ అన్నయ్య. అది ఒక్క నించున్నాడే తనే వాళ్ళ అన్నయ్య. అన్నయ్య అంటే పెదనాన్న వాళ్ళ అబ్బాయి. సేమ్ ఆ అబ్బాయి ఉన్నట్టే మా అబ్బాయి కూడా ఉండడు. తన అలవాట్లన్నీ మా అబ్బాయికి కూడా వచ్చాయి. ఎంత కోపం అంటే మా అబ్బాయికి చాలా కోపం. వాళ్ళ అన్నయ్యకి ఎంత కోపం ఉందో వీడికి కూడా అంతే కోపం ఉంది. చూడండి ఎలా ఇసిరేస్తున్నాడు.
ఫైనల్గా హారతి ఇచ్చేసి భోగిపల్లి సెలబ్రేషన్స్ అనేవి ఇలా కంప్లీట్ చేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.